తెలంగాణలో దక్షిణ రాష్ట్రాల్లో ఆదివాసులకు హక్కులున్నాయి. 2006లో ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ వచ్చింది, జయరాం రమేష్ పెట్టింది. అది కాకుండా అంతకంటే ముందే షెడ్యూల్డ్ ఏరియాస్ యాక్ట్ ఉంది. సౌత్ ఇండియా అంతా 5th షెడ్యూల్, నార్త్ ఈస్ట్ 6th షెడ్యూల్. ఇక్కడ ఈ షెడ్యూల్డ్ ఏరియాస్లో ఫారెస్ట్ వాడు రావడానికి వీల్లేదు, రెవెన్యూ వాడు రావడానికి వీల్లేదు, పోలీస్ వాడు రావడానికి వీల్లేదు. పూర్తి అధికారాలు గ్రామ సభకే ఉంటాయి. గ్రామ సభదే ఫైనల్. ఓటర్స్ అందరు కూర్చొని ఆ ఊరిలో ఓటర్స్ అందరు కూర్చొని ఏ తీర్మానం చేస్తే అదే ఫైనల్. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. షెడ్యూల్డ్ ఏరియాస్లో గ్రామ సభలకు చేసే తీర్మానానికి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కంటే ఎక్కువ అధికారాలు ఉంటాయి, పార్లమెంట్ చేసే చట్టాల కంటే ఎక్కువ అధికారాలు ఉంటాయని చెప్పింది సుప్రీంకోర్టు జడ్జిమెంట్. అది ఇప్పుడు పోరు చేయొద్దని చెప్పడం అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను ధిక్కరించడం. అది వేల సంవత్సరాల నుంచి వస్తున్న జ్ఞానం. అది ఎగుడు దిగుడు ప్రాంతాల్లో ఎట్లా వ్యవసాయం చేయాలి, ఎవరికైనా అగ్రికల్చర్ యూనివర్సిటీ పోతే కూడా చెప్పలేరు. వాళ్ళు ఆదివాసులకు మాత్రమే తెలుసు. పైనుంచి కిందికి ఏటవాళ్ళుగా ఉన్న ప్రాంతాల్లో ఎట్లా వ్యవసాయం చేయాలి అది ఆదివాసులకు మాత్రమే తెలుసు. అడవిలో ఉండే వాళ్ళకే తెలుసు. చెట్టును ఎట్లా కాపాడుకోవాలి, తేనె ఎట్లా తీయాలి, కొండలు ఎట్లా ఎక్కాలి, కొండలు ఎట్లా దిగాలి, వేరే వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది తెలియదు కదా, ఆదివాసులకే తెలుస్తుంది. అయితే నేను అందరికీ రిక్వెస్ట్ చేయదలుచుకున్నా, ఏమంటే అందరూ తెలిసిందే, ఆయన 1932, 1934 ప్రాంతంలో, అంటే దాదాపు 100 ఏళ్ల కింద నేపాల్ రాజు పిలిస్తే పోయి హిమాలయన్ ట్రైబ్స్ పరిశోధన చేసిండు. ఆయన భార్య బెట్టి, ఎలిజబెత్ బెట్టి ఇద్దరు కలిసి నేపాల్ అక్కడ ఆదివాసులు ఎట్లా ఉంటున్నారు హిమాలయాల్లో పుస్తకాలు రాసింది. తర్వాత చెంచు ప్రాంతాలన్నీ తిరిగి నల్లమల అటుపక్క ఇటుపక్క తిరిగి ది అబారిజినల్ ట్రైబ్స్ ఆఫ్ ఇండియా, ది చెంచూస్, ఈ మూలవాసులు, అబారిజినల్ మూలవాసుల గురించి పుస్తకం రాసి చెంచుల గురించి. అదేవిధంగా గోండు ప్రాంతాలన్నీ తిరిగి ఆదిలాబాద్ తిరిగి 1941లో కుమరభూమి తర్వాత రాజా గోండ్స్ ఆఫ్ ఆదిలాబాద్ పుస్తకం రాసింది. మళ్ళీ 1981లో ఇంద్రనీళ్ళు ఫైరింగ్ అయితే మళ్ళా వచ్చిన వాళ్ళిద్దరు భార్యాభర్తలు. మేము ఇంటర్వ్యూ కూడా చేసినాం, మన హిందూలో మళ్ళా పాత ఏంది రాసింది. మళ్ళీ వచ్చి ఎందుకు వీళ్ళు తిరుగుబాటు చేశారు, ఎందుకు ఫైరింగ్ అయింది, నోరు లేని వాళ్ళు గోండులు కదా, వాళ్ళు ఎందుకు ఇంత ఆందోళన చేయవలసి వచ్చిందని మళ్ళీ రాసింది. ఆయనే చెప్పిండు 1850 నుంచి 1860 దాకా, అంటే 150, 160 ఏళ్ళ కింద గోండులు తిరుగుబాటు చేస్తే రామ్జీ గోండ్ల నాయకత్వంలో 1000 మంది గోండులను నిర్మల్లో మర్రి చెట్టు గురి తీసిండ్రు. 1000 కూడా మర్రి చెట్టు గురి తీసిండ్రు. వాళ్ళ గురించి కూడా రాసింది. తర్వాత మా బిఎన్ శాస్త్రి వెళ్ళి 1000 కూడా మర్రి గురించి తీసిండు. అక్కడ మేము స్తూపం కట్టించినాం. నేను మన అడ్వకేట్ మల్లారెడ్డి, తర్వాత బెల్లయ్య నాయకు, గద్దరు అందరం కలిసి స్తూపం కట్టించినాం. అక్కడ 1000 కూడా మర్రి స్తూపం ఉంది. ఎందుకంటే బిర్సా ముండా నుంచి దగ్గర నుంచి మొదలుకుంటే అది 1830లో అనుకోండి, ఆయన చంపింది 1830లో. బిర్సా ముండా నుంచి మొదలుకుంటే రామ్జీ గోండ్ దాకా ఎందుకు అంత పెద్ద పోరాటం, తర్వాత కూడా ఇంద్రవెల్లి దాకా ఎందుకు ఆదివాసుల పోరాటాలు జరుగుతున్నాయి? బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళ ఆదివాసులు తరమేయాలని చూసింది, చెట్లన్నీ కొట్టేసింది. ఆదివాసులకు దేవుడు ఎవరు? చెట్టే. టోటమిజం అంటారు. టోటమిజం అంటే ట్రీ వర్షిప్. ప్రపంచవ్యాప్తంగా రెడ్ ఇండియన్స్, నీగ్రోస్, ఆస్ట్రేలియన్ రేస్ అందరూ ట్రీ వర్షిప్పర్స్. ఇండియాలో కూడా తల్లి చెట్టు దేవుడే. గోండులు ఏం చెప్తారంటే ఈ చెట్టు కింద మా తాతలు ముత్తాతలు పెరిగిండ్రు, మా తాతల ముత్తాతల సమాధులు ఉన్నాయి, చెట్టే మా అమ్మ, చెట్టును కొట్టేయరు. చెట్టును కొట్టేస్తే ఆందోళన. బిర్సా ముండా పోరాటం కూడా అదే. చెట్లు కొట్టేసి రైలు పట్టాలు వేస్తుంటే, చెక్కలు వేయాలి కదా కింద, వేస్తుంటే పోరాటం చేసిండ్రు. చెట్లు కొట్టినేలే, మా అమ్మను కొడతారా, మా దేవుని చంపుతారా అని అట్లా పోరాటాలు చేశారు. ప్రకృతిని నమ్ముకుంటే వాళ్ళే. అందుకని ఏమన్నారు కూడా ఏం చెప్పిందంటే, నిజాంగా రికమెండ్ చేసిండు, 10 ఏళ్ళు ఎవరైనా పోడు వ్యవసాయం చేస్తుంటే ఈ భూమి వాళ్ళకి పట్టా ఇచ్చేయాలి, వాళ్ళకి హక్కున్నట్లు లెక్క, వంశపారంపర్యం హక్కున్నట్లు లెక్క, మినిమం 10 ఏళ్ళు. కానీ తరతరాలుగా చేస్తున్నారు కాబట్టి వాళ్ళకే ఇచ్చేయాలి. పోడు మీద ప్రభుత్వానికి అధికారం ఉండొద్దు, అడవి ప్రాంతాల అధికారం. నిజామే చెప్పిండు. అది ఏమంటారో చెప్తే నిజాం చెప్పిండు. చెంచులకు 1,60,000 ఎకరాలు చెంచు రిజర్వ్ అని ఇచ్చిండు, దాంట్లో ఎవరు పోవద్దని చెప్పిండు నిజాం కూడా.
ఎక్కడి నుంచి కృష్ణానది, దారవరం వాగు, తర్వాత ఫర్హాబాదు, తర్వాత కాక్లేటి వాగు, లింగాల, మళ్ళీ కృష్ణానది సరిహద్దులు కూడా పెట్టిండు. అది ఏమంటారు చెప్తున్నాయి. ఆయన చెప్పింది ఏమంటే దిస్ ఇంట్రెస్టింగ్ ట్రైబ్ ఈజ్ ఆన్ ది డిక్లైన్. చాలా ఆసక్తి కలిగించే ఈ గిరిజన జాతి రోజు రోజుకు జనాభా క్షీణిస్తున్నది, అందుకని మనం కాపాడుకోవాలని ఏమంటారు రికమెండ్ చేసింది. ఆయన చెప్పింది ఏంటంటే ఈ ఏరియాలో వీళ్ళు అబారిజినల్స్, మూల పురుషులు, మేము బయట నుంచి వచ్చిన వాళ్ళం, మేమెంత బయట నుంచి వచ్చిన వాళ్ళమో నిజాం కూడా బయట నుంచి వచ్చిన వాళ్ళే, చుట్టుపక్కల వేరే ఇతర కులాల వాళ్ళు కూడా బయట నుంచి వచ్చిన వాళ్ళే, చెంచులే మూలవాసులు, వాళ్ళకే పూర్తి అధికారం ఉందని హేమంతరావు చెప్పిండు. అట్లే గోండ్లకు కూడా చెప్పిండు వాళ్ళకు రక్షణ. అయితే ఏం చేయాలంటే మనము 5th షెడ్యూల్ అమలు చేసుకోవాలంటే ఒక విజ్ఞప్తి నేను చేయదలుచుకుంటున్నా మిత్రులందరికీ. మనం పోదాం. మేండా లేక అని ఉంటుంది ఆదిలాబాద్ జిల్లా, మహారాష్ట్రలో గడ్చిరోలి జిల్లాలో ఉంటుంది. మేండా లేక మీరు నెట్లో కూడా కొడుతుంది, 100 కొద్ది వస్తాయి. ఆ ఊర్లోకి ఎవ్వడు ఫారెస్ట్ వాళ్ళు రానియరు, పోలీసు వాళ్ళు రానియరు, రెవెన్యూలు రానియరు. ఆ ఊరికి రావాలంటే గ్రామ సభ అనుమతి తీసుకోవాలి. జైరామ్ రమేష్, పృథ్వీరాజ్ చౌహాన్, చీఫ్ మినిస్టర్, ప్రైమ్ సెంట్రల్ మినిస్టర్, మేము మీ ఊరికి వస్తామంటే ఆ ఊరిలో మద్య నిషేధం ఉంది. వాళ్ళు ఏం చెప్పారంటే సెంట్రల్ మినిస్టర్ చెప్పారు, మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్, మహారాష్ట్ర కదా, మీరు మా ఊరికి రావద్దు. ఎందుకనంటే ఇద్దట్లో ఎవరెవరు తాగుబోతులంటే మా ఊరు రావద్దు. అక్కడ మద్య నిషేధం, ఎవరు తాగడానికి వీలేదు ఆ ఊర్లే. మొత్తం చెట్లు కొడితే, మద్య చెట్లు కొడితే, టేకు చెట్లు కొడితే ఆ వచ్చే పైసలు గ్రామ సభకే వస్తాయి. ఎన్ని పైసలు ఉన్నాయంటే మద్య చెట్లు కొడితే 8 కోట్లు వచ్చినాయి అమ్ముకుంటే, టేకు చెట్లు అమ్ముకుంటే ఇప్పుడు 14 కోట్లు వచ్చినాయి. ఇప్పటిదాకా 22 కోట్లు గ్రామాలు ఉన్నాయి. అంత జనాభా 185. ఎన్ని డబ్బులు ఉన్నాయంటే వాళ్ళకు ప్రతి పిల్లగాని అమెరికా పంపి చదివించవచ్చు, అంత సంపద ఉంది. బయట అమ్మడానికి వీలేదు. ఎవరు చెట్టు ముట్టుకోదు. గ్రామ సభ తీర్మానం అనేది చెట్టు ముట్టుకోవాలి. అక్కడ ఊరు బయట ఏం రాసి ఉంటుందంటే ఢిల్లీ మే హమారా సర్కార్, ఢిల్లీ మాదే ప్రభుత్వం, ముంబై మే హమారా సర్కార్, ముంబైలో కూడా మాదే ప్రభుత్వం, మేండా లేకమే హమ్ సర్కార్, మేమే ప్రభుత్వం. బయట వాడు ఎవరు కాదు, మేమే ప్రభుత్వం, మేము చెప్పింది జరగాలి. ఫారెస్ట్ వాడు, పోలీసు వాడు, రెవెన్యూ వాడు ఎవరు రావద్దు, మేము అనుమతిస్తూనే రావాలి. ఇప్పుడు మనం అందరం పోయాలి, చూడాలి ఎంత అధికారం అమలు ఎట్లయితుంది అనేది. చూస్తే అది పోవాలంటే మరి గ్రామసభ తీర్మానం కావాలి. సీతక్క పోతానంటే సీతక్క కూడా పర్మిషన్ ఇది. నువ్వు రాజకీయ నాయకురాలు అంటే రావద్దు. ఆయన కూడా మొత్తుకున్నాడు మాతో, అన్న మమ్మల్ని పోలిస్తలేరండి. మళ్ళీ అక్కడ పోయి చూసి అక్కడ ఉన్నట్టు ఇక్కడ అమలు చేయించుకోవాలి. 5th షెడ్యూల్ చట్టం బాలేం, చట్టం వ్యతిరేకం చేస్తున్నారు, చట్టం ప్రకారమే చేస్తున్నారు. ఇక చివరికి ఒక మాట చెప్తా, గోండులు, చెంచులు, కోయలు, కొండరేట్లు, ఇప్పుడు కోయలు కొండరేట్లు పోలవరం కడితే మీకు బాగా తెలుసు, అది 2 లక్షల మంది నివాసితులు అవుతున్నారు. రాముడు కూడా మునిగిపోతున్నాడు, పర్ణశాల మునిగిపోతుంది, బ్యాక్ వాటర్స్లో దేవుని గుడి మునిగిపోతుంది, నవగ్రహాలే మునిగింది, ఆంజనేయ స్వామి గుడి మునిగింది, కళ్యాణ కట్ల మునిగింది, పర్ణశాల మునిగింది అని పోతున్నాయి. వీళ్ళు పోతున్నాయి, దేవుని ముస్తున్నారు. బీజేపీలో ఢిల్లీలో కట్టేది అది పోతే పోతున్నారు. కానీ 2 లక్షల మంది కోయిలు కొండలు నివాసులు అవుతున్నారు. రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్ ప్యాకేజ్ లేదంటారు. వాళ్ళు అడవి నుంచి బయటకు వచ్చి చచ్చిపోతారు. వాళ్ళు ఎందుకు చచ్చిపోతారంటే శ్రీశైలం ప్రాజెక్టు కడితే 130 ఊర్లు మునిగిపోయినాయి. అందులో 38 చెంచుపెంటలు, 38 మంది చెంచుపెంటలు. అక్కడ ఉన్న వాళ్ళు ఏమైనరు ఇప్పటిదాకా లెక్కలేదు, అతిగతి లేదు. చచ్చిపోయింటారేమో, బయటకు వస్తే బతకలేరు. వాళ్ళు అడవి నుంచి బయటకు వచ్చి చెట్టు కనిపించే బతకలేరు. ఆ పిట్టలు ఏమనుకుంటారా, రోజు చెట్టు మీద రోజు చెట్టు కనిపించాలి, చెట్టు మీద పిట్టలు కిచకిచలు వినిపించాలి. ఆ పిట్టలు ఏమనుకుంటారు, మా తాతలు ముత్తాతలయ్యా కిచకిచ అంటున్నారు, బిడ్డ బాగున్నారా, తిన్నరా, మంచి చల్లగా బతకండి బిడ్డ అని దీవించిపోతున్నాయి. ఆ పిట్టలు కనిపించకపోతే మేము బతుకుతామా? అలలు ఉన్నాయి, అలలు పోతున్నాయి. అలలు ఏమనుకుంటారు, మా తాత ముత్తాతల గుసగుసలయ్యా, మా ఊళ్ళు బిడ్డ చల్లగా బతుకున్న బిడ్డ అంటున్నాయి. అలలు వినిపించకపోతే ఎట్లయితాం? రోజు పోయి తాతల ముత్తాతల సమాధులకు దండం పెట్టి రావాలి, లేకపోతే ఎట్లా? అట్లా వాళ్ళు కనిపించకపోయేసరికి ఆదివాసులు, చెంచులు చచ్చిపోయిందని చెప్తున్నారు. 38 చెంచు పెంటలు, ఒక్కొక్క పెంటకు 10 మంది వేసుకున్నా కూడా 3800 మంది కుటుంబాలు. ఇంట్లో చంపేస్తే ఏమైంది? ఇప్పుడు కూడా ఇక్కడ అదే అవుతుంది. అందుకనే ఏమంటారు ఏం చెప్పిందంటే భూమి మీద నడిచే దేవతలు ఎవరున్నారంటే గోండులు. గోండు ఈజ్ వన్ హూ కెనాట్ కౌంట్ బియాండ్ 5, 5 కంటే ఎక్కువ లెక్క పెట్టాడు. మరి అక్కడనేమో కూల్చిపారేస్తున్నారు, ఆదిలాబాద్ నుంచి తరిమేస్తున్నారు, చెంచులను తరిమేస్తున్నారు. మరి ఏమైపోతుంది ఇదంతా? కోయిలు కొండరేట్లు ఏమవుతారు? రిలీఫ్ రీహాబిలిటేషన్ లేదని జగన్ అన్నాడు. ఇప్పుడు చంద్రబాబు కూడా 6.5 ప్యాకేజ్ లేదంటుండు.
కేసీఆర్ ఏమో ఆంధ్రాకి ఇచ్చేసిన మనకేం సంబంధం అన్నాడు, 7 మండలాలు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే అంటుండే, ఏమి ఇచ్చేది లేదు. మరి ఎవరు ఎక్కిపోతే ఎవరు ఎట్లా పోతారు? ఏమంటారు ఏం చెప్పిందంటే వాళ్ళే మూలవాసులు, అక్కడ ఎవరికి అధికారం ఉండదు. మనం అక్కడ పోవాలంటే బయట ఎవరు పోవాలన్నా, ఇంగ్లీష్ ఎవరు పోవాలన్నా, మేము జర్మనీ ఆస్ట్రేలియా అంటే జర్మనీ, మేము పోవాలన్నా, తెలంగాణ నుంచి ఆంధ్ర నుంచి ఎవరైనా పోవాలన్నా పాస్పోర్ట్ తీసుకోవాలన్నాడు. ఉత్తనే పోవద్దు, వీసా తీసుకోవాలన్నాడు. వాళ్ళకి అధికారం ఉండాలి, మరి తరిమేస్తున్నారు. అయితే ఏమంటారు, ఎలిజబెత్ పెట్టి ఏం చేశారంటే భూమి మీద నడిచే దేవతలు గోండులు అబద్ధం చెప్పరు, మాట తప్పరు, మోసం చేయరు, అందరూ అంతే అన్నారు. చెంచులంతే, గోండులంతే, కోయిలంతే, హిమాలయన్ ట్రైబ్స్ అంతే, అందరూ అంతే. అందుకని మేము చచ్చిపోతే మా శవాల్ని పవిత్రమైన స్థానంలో పెట్టాలంటే ఆదిలాబాద్లో పెట్టాలి. మార్రవాయి, ఉట్నూరు పక్కన మార్రవాయి ఉంటుంది, నెట్ల కూడా గుర్తొస్తుంది. ఆయన చచ్చిపోయినాక శవాన్ని తీసుకురాలేకపోతే బూడిద చేసి, హిందూ మతం ప్రకారం ఆచారం ప్రకారం బూడిద చేసి కొడుకు స్టాన్లీ తీసుకొచ్చి మార్రవాయిలో బాధ పెట్టాడు. 3 ఏళ్లకు పెట్టి చచ్చిపోతే మళ్ళీ ఆమె కూడా తీసుకొచ్చిపోయి సమాధులు అక్కడ ఉన్నాయి, మార్రవాయిలు ఉన్నాయి. వాళ్ళ దృష్టిలో ఇక్కడ ఉన్నారు, ఎవరైనా అక్కడ గోండు ఉన్నారు కదా, మార్రవాయి తెలుసు కదా, అదో మార్రవాయి కదా, కనకరాజు ఊరు అక్కడనే ఉంది కదా సమాధులు. బెట్టిది ఏమంటారు మార్రవాయిలో ఉన్నది కదా. ఎందుకు? వాళ్ళ దృష్టిలో ఇంతకంటే గొప్ప వాళ్ళు లేరు. వాళ్ళు ఆదివాసుల గురించి ఆయన ఏం రాసిందంటే వాళ్ళకి ఏమి లేదు, మాకు అన్ని ఉన్నాయి, కానీ మమ్మల్ని చూసి వాళ్ళు జాలి చూపిస్తున్నారు. మీకేమున్నది సార్, మాకు ఇక్కడ అడవుల తేనె ఉంది, తురికాకు ఉంది, ఒక్కటని కాదు అన్ని పనులు ఉన్నాయి. ఈ పనులు మీకున్నాయా? హైదరాబాద్లో ఏం లేవు కదా, అందుకని మీరు చదువుకోండి, వంద కొలువు చేయండి, మాకేం అవసరం లేదు, అన్ని ఇచ్చిన దేవుడు. అయినా ఏం బతుకు సార్ మీది, అవ్వ 7 వినోదాలు దొడ్డిపోతారు అని జాలి చూపించారట వాళ్ళు ఈయన మీద. అట్లా అంత గొప్ప వాళ్ళు అక్కడనే పాతి పెట్టాలంటే మార్రవాళ్ళు తీసుకొచ్చి పాతి పెట్టిండ్రు. అందుకని ఈ సంగతి తెలుసా? పరిపాలన చేసే వాళ్ళు తెలుసా? కేసీఆర్ తెలుసా? రేవంత్ రెడ్డి తెలుసా? మంత్రులు తెలుసా? ఎవరు తెలియదు. అందుకనే మళ్ళీ మనం చేయాలి. కేస్లాపూర్లో జాతర ఏది, నాగోబా జాతర, అక్కడ ఏమంటారు దర్బారు ఏది గుర్తుందా? ఏమంటారు దర్బారు, ఏమంటారు నిజామే పవర్స్ ఇచ్చిండు. ఏమంటారు పేరు చెప్తే అది కలెక్టర్ చేతులు కట్టుకొని నిల్చొని చేయాలి. ఆడ సమస్యలు చెప్తారు గోండులు, అక్కడికక్కడ పరిష్కారం చేయాలి. కేస్లాపూర్లో జరిగేది. ఇప్పుడు ఏమైతే లేదు, కేస్లాపూర్లో అది లేదు, సమస్యలు లేదు, సమ్మరీ డిస్పోజల్ అప్పటికప్పుడు పరిష్కారం చేయాలి. అట్లాంటిది ఉండేది. ఇప్పుడు మళ్ళీ మనం చేయాలంటే అందరిని ఏకం చేయాలి. చెంచులు, గోండులు, కోయలు, కొండరెడ్లు అందరిని ఏకం చేసి తోటి, కొలాం, నాయకపోడు, ఆదిలాబాద్ జిల్లా ఎంత గొప్పదంటే, ఎందుకు అంత గోండులు ఉంటారంటే అక్కడ ఆదిలాబాద్ జిల్లా ఉన్నాయి కదా, 5 నదులు ఉన్నాయి. ఇక్కడ ఉందా పంజాబ్లో 5 నదులు అని చెప్తారు, ఒక్క ఆదిలాబాద్లో ఉన్నాయి. గోదావరి, ప్రాణహిత, పెనుగంగ, కడెం, వరద నది, వరద 14 వాగులు ఉన్నాయి కదా, నల్లవాగు, చలివాగు, శుద్ధవాగు, పెద్దవాగు, వట్టివాగు, స్వర్ణవాగు, సాత్పురవాగు, తాటితొర్రవాగు, 8 జలపాతాలు, పొచ్చరి జలపాతం, కుంటాల జలపాతం, నల్లగుండం, గాయత్రి, కోటికల్. ఇంత సంపద, ఇంత ఖనిజ సంపద, ఇంత అటవీ సంపద ఎక్కడ లేదు. ఇక్కడ సంస్కృతి, ఇక్కడ సాహిత్యం ఎక్కడ లేదు. అందుకనే మనం అన్ని జిల్లాలు కాపాడుకోవాలి. నల్లమల కాపాడుకోవాలి. నల్లమల అంటే నల్ల అంటే మంచిది అని, మంచి కొండలు తెలుగు అర్థం. తమిళ్లో కూడా నల్లమల అంటే మంచి కొండలని. నల్లమలను కాపాడుకోవాలి. యురేనియం తవ్వుతారంటే మేము పోయి పెద్ద ఆందోళన చేసినాం. ఊసాంబేశ్వరరావు కూడా వచ్చిండు, చేయొద్దని చెప్పినాము. పాపం చెంచులన్నీ వచ్చిండ్రు, అప్పటి నుంచి వాళ్ళ మీద కక్ష పెట్టుకున్నారు. చెంచులన్నీ వచ్చి నిలిచిన ఇక్కడ యురేనియం తవ్వద్దు అని. యురేనియం తవ్వితే మొత్తం హైదరాబాద్ కూడా నాశనం అవుతుంది. అందుకని పోరాట పట్టి ఉన్నోళ్ళు, అమ్ముడు పోనోళ్ళు, నిష్కల్మషమైన వాళ్ళు, నిజాయితీ పరులు, గోండులు, కోయలు, కొండ్ర అందరూ, సంతాళ్ళు, బిల్లులు, సవర్లు, జాతాపులు అందరూ అంతే. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా అంతే. రెడ్ ఇండియన్స్ అంతే, నీగ్రోస్ అంతే, ఆస్ట్రాయిడ్ రేస్ అంతే. జాతి ప్రపంచవ్యాప్తంగా అడుగులంటోళ్ళు నిజాయితీ పరున్నారు. వాళ్ళని కాపాడుకోవాలి, వాళ్ళకి పోడు హక్కులు కలిగించాలి. దానికోసం మేమంతా మీ వెంట ఉంటామని చెప్పి మాటిస్తున్నాను. నమస్కారం.